భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై నిషేధాన్ని ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లో డిపాజిట్లు, టాప్అప్ చేయకుండా నిషేధించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పేటీఎంకు సంబంధించిన కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపారు. వినియోగదారులు వాలెట్లో మిగిలిన బ్యాలెన్స్ ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్టర్నల్ పార్టీలు కంపెనీ సిస్టంలపై చేసిన ఆడిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ను ఆర్బీఐ జనవరి 31వ తేదీన విడుదల చేసింది. పేటీఎం వాలెట్ యూజర్లకు దీని కారణంగా కాస్త ఇబ్బంది పడతారు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు 3 కోట్ల మంది పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపేవారు. అక్కడి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి వినియోగదారులు వేరే ఆప్షన్లను పరిశీలించక తప్పదు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం చూస్తే పేటీఎం కస్టమర్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులలో ఎలాంటి పరిమితి లేకుండా మిగిలిన బ్యాలెన్స్ ను విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు. అన్ని పైప్లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాల లావాదేవీలను పూర్తి చేసే సమయం మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తామని ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగడానికి అవకాశం ఉండదు అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.